అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరత్. ఇది ముక్కోటి ఏకాదశి వీడియో అనమాట. సో నేను ఎలా చేసుకున్నాను ఏకాదశి అని చెప్పి ఒక చిన్న వీడియో తీసాను మీ అందరికీ చూపించడం కోసం. నేను యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ బాగానే చేస్తాము మేము, అయినంతవరకు మాకు ఉన్నంతవరకు చేతనైనంతవరకు చాలా బాగా చేసుకుంటాము తృప్తిగా. సో అలానే ఈ ఇయర్ కూడా చేసుకున్నాము. యాక్చువల్గా ఇంకా బాగా ప్లాన్ చేసుకున్నాం కానీ కుదరలేదు. ముందు రోజు నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చామన్నమాట. సో ఇంకా టయర్డ్గా ఉండే ఇంకా బేసిక్ నార్మల్గా చేసేసుకున్నా. ఇంక ఉదయాన్నే లేచి ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోయాక ధ్రువన్ మమ్మీ వాళ్ళ ఇంటికి పంపించి నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి గడపలతో స్టార్ట్ అయింది మన పని, పూజ కార్యక్రమం. సో గడపలు కడిగేసుకొని తర్వాత తులసి చెట్టు దగ్గర పూజ చేసేసుకొని ఇంకా ఇంట్లోకి వెళ్ళాను అనమాట. మాకు మామయ్య గారు చనిపోయాక సంవత్సరం తర్వాత వచ్చిన ఫస్ట్ పండగ కాబట్టి నేను ఇంట్లో పాలు పొంగిచ్చాను. సో గ్లాస్ సరిపోతుంది. అది కొంచెం ఉడికాక మనం దాన్ని తీసుకొని పాలల్లో వేసుకుంటే ఇంకా సాఫ్ట్గా బాగుంటుంది. సో అలా చేస్తాను. ఇలా ఎంతమంది ఉంటున్నారు ఏకాదశి ఉపవాసం? నేనైతే లాస్ట్ ఇయర్ దాకా 22లో కంప్లీట్గా మంచిగా ఉపవాసం ఉన్నాను. కానీ ఈ ఇయర్ అస్సలు ఓపిక లేదు. అంటే తర్వాత అవ్వదు ఆయన, కాబట్టి నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాను చెప్పి దేవుడు దండం పెట్టుకున్నాను అనమాట. అంటే ఏకాదశి ఉపవాసం అంటే ముందు రోజు నైట్ నుండి మళ్ళీ ఏకాదశి అండ్ నెక్స్ట్ డే ద్వాదశి రోజు కూడా కంటిన్యూ చేయాలి కదా. సో అదంతా అవుతుందో అవ్వదు అని చెప్పేసి నేను ఇంక ఈసారి ఉండట్లేదు ఒక పొద్దు, ఉపవాసం. సో కానీ చేస్తున్నాం అనమాట ఇయర్ ఇలాగా. మీలో ఎంతమంది ఉంటున్నారండి? మీ పద్ధతి ఏంటి? మీరు అంటే నాకు తెలిసినంత వరకు ఏకాదశి రోజు ఎవ్వరు రైస్ తినరు, అన్నం అయితే ఎవరు తినరు. ఫ్రూట్స్ పాలు అయితే తీసుకుంటారు. అంటే అన్నంలో అంటే రాక్షసుడు ఉంటాడని చెప్పి చెప్తారు కదా, ఒక స్టోరీ. సేమియా కూడా వేసేసా. సో ఇది అయ్యేలోపు మనం వేరే పనులు చూసుకుందాం. ఇంకా ఫస్ట్ అయితే నేను రెగ్యులర్ పూజ చేసేసుకొని తర్వాత మా వారు వచ్చాక ఇద్దరం కలిసి పూజ చేసుకున్నాం అనమాట. సో ఏం లేదు, నార్మల్గా అష్టోత్తరం చేసుకుంటూ స్వామివారి స్తోత్రాలని చెప్పుకుంటూ చేసాము. లక్ష్మీ పూజ ఇంకెవన్నీ చేసుకున్నాం అనమాట. సో ఈ పూజ చేస్తున్నప్పుడు మా వారు నాకు ముక్కోటి ఏకాదశి స్పెషల్ అంటే ఆ కథ ఏంటనేది చెప్పారు నాకు. సో అదేంటనేది మీకు ఒక షార్ట్ బ్రీఫ్గా నేను మీకు చెప్తాను ఇప్పుడు. సో ఏంటంటే శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుండి మేల్కొని దేవర్షులందరికీ వైకుంఠంలో దర్శనం ఇస్తాడనమాట ఈరోజు. ఇప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలవుతుందని మన పెద్దవాళ్ళందరూ అంటుంటారు. అలానే 33 కోట్ల మంది దేవతలందరూ నిద్రలో నుండి లేచిన విష్ణుమూర్తిని చూడడం కోసం ఉత్తర ద్వారం దర్శనంకి వస్తారనమాట ఈ ముక్కోటి ఏకాదశి రోజు. అందువల్లనే ఈరోజు వైష్ణవాలయాల్లో భగవంతుని దర్శనం చేసుకోవడానికి సకల దేవతల యొక్క అనుగ్రహం ఉంటుందని పెద్దలు చెప్తారు. సో ఈ ఒక్కరోజు దేవుని దర్శనం చేసుకోవడం వల్ల 33 కోట్ల మంది దేవతల పుణ్యం అనేది మనకు ఉంటుంది. అలానే క్షీరసాగర మదనం చేసినప్పుడు అమృతం కూడా ఈరోజే ఉద్భవించిందని కూడా చెప్తుంటారు. అండ్ ఇదొక స్టోరీ అనమాట. దీంతోపాటు ఇంకొక పురాణం ఏంటంటే మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను కూడా చెప్పింది ఈరోజే అంట. సో అలానే అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు కూడా ఉత్తరాయణం వచ్చే వరకు వేచి చూసి ఉత్తరాయణం వచ్చాక కళ్ళు మూసారనమాట. సో ఇది ఇంకొక స్టోరీ. ఇలా ఈ రోజుకి చాలా చాలా కథలే ఉన్నాయి. కానీ ఏదైనా మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఇది ఎంతో ఆస్పీషియస్ డే. ఈరోజు ఉపవాసం ఉండడం అనేది కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అలానే మన పద్ధతి ప్రకారం కూడా చాలా చాలా మంచిది. ఏ ఏకాదశికి ఉన్నా ఉండకపోయినా ఈరోజు ఉన్నది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు ఉంటారనమాట. కనీసం జీవితంలో ఒక్కరోజైనా ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిది. కాబట్టి అందరూ ప్రయత్నించండి. వీలైనంత వరకు దైవనామస్మరణలోనే సమయాన్ని గడపడానికి ట్రై చేయండి. మేమైతే నాకు కుదిరినంత వరకు అలానే చేసుకున్నాము.
పద్మాక్షే నమః, ఓం ఇంకా స్వామివారిని పుష్పాలతో అర్చించుకున్న తర్వాత అమ్మవారిని కూడా మంచిగా అర్చన చేసుకున్నాం అనమాట. అలా చాలా ప్రశాంతంగా బాగా అనిపించింది. ఓం పద్మాలధారాయ నమః, ఓం దేవ్యే నమః, ఓం పద్మన్యే నమః, ఓం పద్మదండిన్యే నమః, ఓం సుగంధాయే నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాభిముఖ్యే నమః, ఓం ప్రభవే నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయే నమః, ఓం చంద్ర అలా ఒక హాఫ్ అన్ అవర్ పూజ అయిపోయింది. పూజ అయిపోయాక ఇంకా స్వామికి నైవేద్యం చూపించేసి రిలాక్స్ అయిపోయాము. ఇలా జరిగిందనమాట మా ముక్కోటి ఏకాదశి అయితే. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలనుకుంటున్నాను. నేను యాక్చువల్గా మాకు 23 ఐ థింక్ ఆ ఇయర్ చాలా బాగా చేసుకున్నాం. అంటే ఇంట్లోనే ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసామన్నమాట. మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది వచ్చారు. ఈరోజు మా వారింట్లో ఉండడం వల్ల ఇద్దరం కలిసి పూజ చేసుకున్నాం. సో హ్యాపీ.